సింహం షాక్ అయ్యారా? ఆడు వీళ్ళదే గొడ్డల ఫ్యాక్టరీ. చూడరే అంతేనా? దారి గుడి. చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో? చూసారా? మీరు రామ్ చరణ్ సినిమాలో చూడలే కదా, షూటింగ్లో డూప్లో పెట్టింది ఎవరు అనుకుంటున్నావు? ఈయనే. అరే పోతున్నాడు ఇప్పటికీ అన్నం ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇటు తీసుకొచ్చి చంపడానికి? తో స్టార్ట్ అయినాం. ఈరోజు 350 మందిగా శ్రీశైలం బయలుదేరాం 2026. మొత్తానికి అయితే పాదయాత్ర కంప్లీట్ అయింది. హాయ్ హలో నమస్తే వనక్కం గుడ్ మార్నింగ్. ఇది డే 4. ఇది శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే అనమాట. అందరం ఊర్లో నుంచి పాదయాత్ర చేస్తాం ఈరోజు శ్రీశైలంకి. డైరెక్ట్ 26 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే అందరం టెంపుల్ దగ్గర గ్యాదర్ అయిపోయి ఆ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరం ఒకటేసారి ఆ నుంచి కదులుతాము. సో నిన్నంతా రథయాత్ర అయిపోయింది, ఈరోజు పాదయాత్ర. కొబ్బరికాయ కొట్టిరు ఇప్పుడే అందరు కలిసి. సో దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే అందరం స్టార్ట్ అయినాం. డోరా ద ఎక్స్ప్లోరర్ ఈ నుంచి ఇంకా స్టార్ట్. ఇప్పుడే ఎంత అవుతుందిరా టైం? ఇంకా 10 మినిట్స్ ఉంది 6కి. మళ్ళీ చెప్పండి అంకుల్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్మైలీ, ఇది ఎన్ని ఇయర్ నువ్వు రావడం? సెకండ్ టైమా? నేను కూడా సెకండ్ టైమే. మన ఇద్దరం సెకండ్ టైమే. ఓకే. నేను రికార్డ్ చేస్తాను అంటారేమో. మన బ్యాచ్ స్టార్ట్ అయింది. అది తెచ్చుకున్నారా? నాకు తెచ్చినా? అడిగినావారా? అడిగినావు సాక్షులు అని. బాగా సాక్షులు తీసుకురా అంటే తీసుకొస్తారు. ఈడే నా స్కూల్ ఫ్రెండ్ ఈడే చికెట్లా కనిపిస్తలేడు రా. లైట్ ఎరానికి అడిగిరా, ఫ్లాష్ అయ్యరా. ఓ షిట్. ఇప్పుడే కృష్ణగిరికి వచ్చినాం. బ్రహ్మగిరి టు కృష్ణగిరి. ఎన్ని కిలోమీటర్స్? జస్ట్ 2.5. 2.5 కాదురా, 2.5. గాలి వస్తుందిరా నీ. ఇదే మేము చదువుకున్న స్కూలు. కనిపిస్తారు చెట్లు అడ్డు ఉన్నాయి, కాకపోతే అది స్కూల్ అన్నట్టు. స్కూల్ కాదా, దేవాలయం మాకు అది. డిఏవి హై స్కూల్ అది. ప్రిన్సిపల్ పేరు ఏం పేరు? ఇట్రా దగ్గర వినిపించలేదురా, మైక్లో వినిపించలేదు. ప్రిన్సిపల్ పేరా? ఏ ప్రిన్సిపల్? మేమున్నప్పుడు శ్రీనివాసులు. ఇక్కడనే ఇదే జెన్కో కాలనీ. మీకు భద్రాచలంలో ఒకటి చూపించిన కదా పాలవంచులో, అట్లాంటిది ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది మా దగ్గర. కాకపోతే మాది హైడ్రో పవర్ ప్లాంట్, అది థర్మల్ పవర్ ప్లాంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చలి పెడతలేదని లేస్తలేవా? శాతం అయితే లేస్తలేవా? ఎన్ని గంటలకు రా మీరు లేచింది? మేమా 3:30. పనుకోరారా నైట్? అరే కాదరా, మీకు స్ట్రగుల్ చేస్తే 6 గంటల వరకు రెడీ అయ్యారు. కానీ ఏం లాభం రా, 6:30 అయింది కదా. అరే వీళ్ళిద్దరు ఏమో మాట్లాడుకుంటారు వెనకాల. ఫ్రీగా పెట్రోల్ ఇయ్యారు. కలర్ వాటర్ అట్లా నీళ్ళంటలో అని వచ్చారు అనుకో, పెట్రోల్ అనుకొని పోసుకొని పోయారు అనుకో, బండి అయిపోతుంది అనే. ఇది సిఎఫ్ సార్? చీఫ్ ఇంజనీర్ కదా. జెన్కో చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఇది. ఇప్పుడు మనకు వాటర్ ఉంది కదా, శ్రీశైలం డ్యామ్లో హైడ్రో పవర్ స్టేషన్ వాళ్ళంతా ఎంప్లాయీస్ దీంట్లో వర్క్ చేస్తారు. పేపర్ వర్క్ అంతా దీంట్లో జరుగుతుంది. ఏం జరుగుతుంది? పేపర్ వర్క్, బిల్డింగ్స్. మధ్యలో ఒక బ్రేక్ మనకి ఛాయ మజ్జిగ ఏదో ఇస్తారు, పోయి తాగేసి లైట్గా చూసుకొని పోదాం. రండ్రా ఇప్పుడే కాదు సార్, పోదాం రా. రారా, ఎవరికన్నా ఇద్దాం రా, పట్టుకోరా. నన్ను తీసావారా నిన్నే? చూడు, ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే దారిలో అల్పొచ్చినప్పుడు అంటే వాళ్ళు వచ్చి 2 అట్టి పండ్లు ఇస్తున్నారు, తర్వాత మజ్జిగ ఇస్తున్నారు. కానీ మజ్జిగ అయిపోయిందంట. అక్కడ టిఫిన్ ఆదిత్య హోటల్ దగ్గర. ఓకే ఓకే అండి. మీరు సాహితీ వాళ్ళ అమ్మమ్మ కదా?
అవును మా క్లాస్మేట్ సాహితి. ఏంటబ్బా వీడియో తీసుకుంటా వీడియో తీసుకుంటా. హాయ్ చెప్పండి అండి. ఆయన ఓం నమ శివాయ. ఓ, మీరు రామ్ చరణ్ సినిమాలో చూడలే కదా, షూటింగ్లో డూప్లో పెట్టింది ఎవరు అనుకుంటున్నావు? ఈయనే. అరే పోతున్నాడు వీడే వాడు. డైరెక్ట్ షూటింగ్ నుంచి డైరెక్ట్ ఇట్ వచ్చేసిండు. పాదయాత్రకు వచ్చిన రామ్ చరణ్ జూనియర్ డూప్ రా ఇది. డూప్ స్టంట్ మ్యాన్ అన్ని స్టంట్లు ఇడే చేస్తాడు. కంపోజ్ చేసింది. ఎన్ని పనులు ఉన్నా సరే మొత్తం కోసం నీళ్ళు ఇట్లా అంటే చిటికేస్తే నీళ్ళు వస్తాయి తెలుసా, కానీ దాన్ని చెప్పిగా మార్చారు. అట్లుంటది. ఇది శ్రీశైలం వెళ్ళే దారి, ఇది బ్రహ్మగిరి వెళ్ళే దారి, అంటే హైదరాబాద్ వెళ్ళే దారి. సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో ఒక వీడియో చూసి ఉంటాం ఇక్కడ నుంచి వెళ్ళేది, డ్యామ్ వీడియో గేట్లు ఓపెన్ చేసినప్పుడు. చూడకుండా ఉంటే మళ్ళీ చూడండి వీడియో. ఆ వీడియో కోసం ఈ వీడియో చూడాలా చూడాలి. ఆ వీడియో తెలవాలంటే ఈ వీడియో తెలవాలంటే ఆ వీడియో చూడాలి. సో చెప్పులు లేకుండా పోతున్నాం చూడ అందరం. రక్తాలు చిందిస్తున్నాం. ఏడరా చూపిరా, ఒక డ్రాప్ చూపిరా. చిన్నగా రా, పాదాలు కందిపోతాయిరా. ఏంటిది సెన్సిటివ్ స్పెల్లింగ్ చెప్పరా. అంత సడన్గా ఎట్లా చెప్తావా? కదా చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? ఏముంది రైడా? సేమ్ అదే రూట్ వెళ్తున్నాం మనం ఇప్పుడు. డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. పాపం వీడు చెప్పులు లేక వీడిని బాధలు వీడలేకపోతున్నా. వాడు ఏదో చూడొచ్చు, శ్రీశైలం డ్యామ్ ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ. చూడు ఇట్లా పోవాలి కిందికి. ఇక్కడ నుంచి చూడు ఇంకో దారి ఉంది. ఎస్, ఇది ఒక్కొక్క స్టెప్ చూసి దిగాలి, ఎందుకంటే చెప్పులు లేవు కదా. మిమ్మల్ని ఒకరిని పరిచయం చేస్తాం మీకు. చాలా ఫేమస్ అతను షాక్ అయ్యారా? ఆడున్నాడు షాక్ అయ్యాడు. ఇక వీడే ఇక్కడ తిరుగురే శేఖర్, నువ్వే రే వీళ్ళదే గొడ్డల ఫ్యాక్టరీ. చూడరే రెజ్యూమ్ పంపించారు అందరూ. రెజ్యూమ్ పంపిస్తే వాడు రిక్రూట్మెంట్ చూసుకుంటాడు. ₹2.30 కూలీగా చేసి చిన్నప్పుడు నుండి 11 సంవత్సరాల నా వయసు నుండి పనిచేస్తూ ఈరోజు నా వయసు 63 సంవత్సరాలు. శివాలయంలో బ్రహ్మగిరి శివయ్య సేవ చేస్తున్నాను. ఇప్పటికీ 13 సార్లు పాదయాత్రగా బయలుదేరినాము. ఇద్దరితో స్టార్ట్ అయినాం. ఈరోజు 350 మందిగా శ్రీశైలం బయలుదేరినాం 2026. అటు నుంచి ఇటు వచ్చినాము. ఇక్కడ నుంచి డ్యామ్కి వెళ్ళేది. వీడిని తీద్దామా ఫస్ట్. పాపం వాడు పాపం ఎట్లా దిగుతుంది. అప్పటికి అన్నం ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇటు తీసుకొచ్చి చంపడానికి? అదే కదా డైలాగ్ వెనకలా. సో ఇదే శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్. ఆల్రెడీ వీడియో చూసాం దానికి. ఇది అరే నేను వీడియోలో తీసేది, మీరు ఏమనుకుర్రా? ఎప్పుడైతే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. చూడవచ్చు అట్లా దిగొస్తారు అందరు పైనుంచి. ఆ నుంచి డ్యామ్ మీదకి వచ్చి అటు సైడ్ పోవాలి. ఇప్పుడు ఎటు సైడ్ అంటే ఇగో అటు సైడ్ అక్క ఆ కొండ కనిపిస్తుందా, ఆ కొండకి పోవాలి. ఇప్పుడు ఒకరిని పరిచయం చేయబోతున్నా. దగ్గర రా. ఎంత హ్యాండ్సమ్ ఉండే అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఆ స్మార్ట్ అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. రాదు. హాయ్ అబ్బా. చూడొచ్చు ఇదే డ్యామ్ గేట్లు. ఇవన్నీ గేట్లు ఎత్తినప్పుడు వాడిని వాటర్ పోతాయి. పాపం చూడు ఎట్లా కూర్చున్నాయి భయపడి. అందరిని భయపెట్టారు. అందరు భయపెట్టారు పాపం గోతుల్ని. ఎందుకు? అటు సైడ్ ఏమో టీజేజ్ అనుకో, ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏపీజీ అనుకో. చూడొచ్చు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇక్కడనే చూసి డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ సైడ్ నుంచే ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఇది.
ఇందాక కొన్ని కోతులను చూసినాం కదా, ఆ కోతులు అలసిపోయాడు కూర్చునే కోతులు. అలసిపోవడం కాదరా సామె, తొందర మీకోసం ఆగుతాయి అలసిపోయినా అంటే. నార్మల్గా అయితే అక్కడ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ అంతా తిరుగుకుంటూ అట్లా బ్రిడ్జ్ మీద నుంచి రావాలి. పోతే మేము డ్యామ్ మీద నుంచి వచ్చినాం. నుంచి శ్రీశైలంకి షార్ట్ కట్ అనమాట. అది సాములు వస్తే నడుచుకుంటూ పోవడానికి ఇట్లా ఉంటుంది. ఏదైనా చెట్టుకి ముడుపులు కట్టడం చూసాం కానీ చెట్టుకి సీసాలు కట్టడం, క్యాన్లు కట్టడం చూసారా? ఇది ఇక్కడ గోవా ఎట్లనే ఉంటాయి బావా. ఇదే అది క్యాన్లు కట్టారు మొత్తం చెట్లకి. దారి చెప్పరా? గుడి వంతెన చూసినావు? వంతెన చూపించిన బాగానే ఉంది. దారి 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 ఎటు పోవాలి? మ్యాప్ ఏది? బ్యాక్ అరే మ్యాప్ చెప్పరా రే. వంతెన, దారి, గుడి. చలో చలో. ఇది ఒక షార్ట్ కట్ మెయిన్ రోడ్ నుంచి కాకుండా సైడ్ నుంచి పోవడానికి. ఇదంతా దాటుకొని పోవాలి. ఇప్పుడు ఎక్కుతారు పైకి పాపం. చూడు ఎట్లున్నాయి రోడ్, చూడు ఎట్లుందో. ఫస్ట్ గేర్ ఇచ్చినావరా నువ్వు? టాప్ గేర్లు ఉన్నాం అందరం. ఇప్పుడు కొంచెం స్లిప్ అయినా వస్తామే. ఏం చేస్తున్నారు రే? ఫోటో తీస్తున్నాం రే, బండి అయిపోయింది రేడా. ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ డైరెక్ట్ సున్బండ్ అవుతుంది. అది ఎక్కి పోతే డైరెక్ట్ సున్బండ్ డైరెక్ట్ వెళ్ళిపోతాం. అదే అదా నెక్స్ట్ వార్డ్ మెంబర్ అన్నే. చూడొచ్చు రోడ్ ఎట్లుందో. కాకపోతే ఒక 2 కిలోమీటర్స్ సేవ్ అయిపోతుంది అనమాట. 500 మీటర్స్ దగ్గరకు వచ్చేసినాం. అట్లా ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది, ఈ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మొత్తానికి సున్పెండకు వచ్చినాం. చూడొచ్చు వీడి నుంచి ఆ లోపల నుంచి అక్కడి నుంచి వచ్చాం. లోపల నుంచి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 10 ఉంటుంది శ్రీశైలంకి. ఇంకా మొత్తం రోడ్డే ఉంటుంది ఇట్లా. ఇంజప్ మావాడు ఒకటి చెప్పిండు. అరే చెప్పురా, ఏంగా చెప్పురా. జీవితం అనేది ఒక సైకిల్ లాంటిది. ఫస్ట్ దేవుడు అందరికీ సుఖాలే ఇస్తాడు, తర్వాత చావునిస్తాడు. అలానే మనం కూడా కష్టాలు వచ్చాయని ఎప్పుడు బాధపడదు. జీవితంలో కష్ట సుఖాలతోనే ఉంటేనే జీవితం అది. అంతే. ఓకే, చప్పట్లు కొట్టండి. చూడు కొడుకులు ఎట్లా వచ్చారు, నీటిలో కొట్టుకొని ఎట్లున్నారు ఇద్దరు. అరే అరే జర్రా 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 జర్రా. అరే అరే ఇంత తొందరగా వచ్చారు అంటే ఎందుకు అనుకున్నారా? ఎందుకు అరే ఎందుకే రారా వృద్ధి లైన్లో నుంచి వచ్చి వీడేడి ఇంకోటి నిఖిల్ గడేడి ఆల్రెడీ తింటున్నాడు. నాకు తెలుసురా నువ్వు తొందరగా వచ్చి ఎందుకే తింటున్నావు అని. నిఖిల్ గడేడ్రా. హాయ్ గైస్, ఎన్నకు వచ్చి యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఎన్న యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారు చూడండి. బర్డ్స్ వాయిస్ ప్లేయింగ్ ఇన్ న్యాన్స్ నల్లమల్ల ఫారెస్ట్ అని కొట్టండి. నేనే పచ్చుల్లాగా అరుస్తా మీకోసం. మీ పిక్కిలి రమణయ్య చిలక అరు కోయిల ఇదేం పక్షి అన్న? కోయిల కోయిల. ఓకే ఓకే. శివుడికి ఇష్టమైన స్వరం శంఖం. ఓకే. ఓకే, ఇది శంఖం. మ్యూజిక్ నెమిలి అరుపు. ఇంకా బొచ్చు కుక్క సౌండ్. నెక్స్ట్ చిన్నపిల్లలు పేల్చినప్పుడు పైకి పోతే రాకెట్ వచ్చే సౌండ్. మైకిరా. సింహం సింహం మామూలుగా కీప్యాడ్ సెల్ ఉండదు. ఇగో అన్ననే బర్డ్స్ వాయిస్ మంచిగా పెట్టింది. నమస్తే చెప్పన్నా. నమస్తే. రాజశేఖర్ గోటిల ఫ్యాక్టరీ వారు 10 రూపాయలు డొనేషన్ చేస్తున్నారు. 10 రూపాయలు డొనేషన్. చెప్పన్నా ఏదైనా చెప్పగలుగుతావా?
ఇంకా నేర్చుకునేటోళ్ళు ఉంటే ఎండాకాలం సెలవుల్లో అట్లా కాదన్నా 10 రూపాయలు ఇచ్చినందుకు శ్రీశైలం మల్లికార్జున సర్వ వేళల వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడని ఒక పచ్చుల అర్పణ మిమిక్రీ కళాకారుడుగా వాళ్ళ యాత్ర సఫలం కావాలని ఆశీర్వాదిస్తుంది. చెప్పరా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పు మనకి ఇన్ని కష్టాలు అన్నీ పాన్ కార్డ్ వల్ల ఇవన్నీ మనకు కష్టాలు. ఎందుకంటే పాన్ కార్డ్ వచ్చినాకో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు. అకౌంట్ వచ్చినాక ఈ స్లైస్ ఎంపాకెట్ అలాగే అకౌంట్లు వస్తాయి. దాని తర్వాత ఏం చేస్తాము, ఫస్ట్ 1000 రూపాయలు లిమిట్ ఇస్తాడు. 1000 రూపాయలు లిమిట్ ఇచ్చినాక దాన్ని ఏం చేస్తాము, 1000 రూపాయలు లిమిట్ ఇచ్చినాక ఊకుంటూ వచ్చి 1000 రూపాయలు కడతాం. అది 2000 అవుతుంది. 2000 కడతాం, 3000 అవుతుంది. 3000 కట్టినాక 5000 అవుతుంది. ఒకటేసారి మన దగ్గర 5000 ఉండవు. దాన్ని ఏం చేస్తాం, వేరే యాప్ చేస్తాం. వాడు ఒకటేసారి 5000 ఇస్తాడు. 5000 తీసి ఇక్కడ కడతాం. ఇవి 10000 ఇస్తాడు. ఈ 10000 తీసి అక్కడ 5000 కడతాం. వాడు 10000 ఇస్తాడు. 2 కలుపుతాం, ఎంజాయ్ చేస్తాం, అప్పులో కూడిపోతాం. అంతే. ఇది మన ఏదో స్టార్ట్ అయింది ఇదంతా పాన్ కార్డ్. అందుకే జీవితంలో పాన్ కార్డ్ తీసుకోవద్దు. అది జీవిత సత్యం. ఓకే, నైస్. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. చప్పట్లు, చిటికెళ్ళు. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాం. అటు రైట్ సైడ్ వెళ్తే శ్రీశైలము. ఇది కాలభైరవుడా, కాలభైరవుడు కాదు, ఏదో ఉంటుంది, వీరభద్రస్వామి. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలన్నమాట లోపలికి. నార్మల్గా అయితే ఇట్లా తిరిగి ఇటు సైడ్ నుంచి వెళ్తాం. ఇటు నుంచి అటు లోపలికి ఇటు సైడ్ వెళ్తే విజయవాడ అటు వస్తుంది అనమాట. తిరుపతి అటు వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే శ్రీశైలం ఎంట్రన్స్ ఇది. ఇప్పుడైతే సాక్షి గణపతికి వచ్చినాం. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది నుంచి, మ్యాక్సిమం 2 ఉంటుందా? ఓకే, 2 ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి మెయిన్గా అయితే. ఓకే బ్రో, వెళ్ళు. హారన్ కొడుతున్నా అన్న. నార్మల్గా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్తారు నార్మల్గా. సాక్షి గణపతి ఎందుకంటారంటే వినాయకుడు సాక్షి, మనం వచ్చామని. అంతే అంతే. సాక్షి అలా బుక్లో రాసుకుంటాడు అనమాట అని పెద్దలు అన్నారు. జీవితం మన బుక్లో రాసుకుంటాడు. అందుకనే సాక్షి గణపతి. ఇంకా దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ శ్రీశైలం ఎంటర్ అవుతుంటేనే ఉంటుంది అనమాట. ఇక్కడ శివుడిది చూడొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి నార్మల్గా అయితే. ఇక్కడ శ్మశాన వాటికలో ఉంటాయి కింద నుంచి. నార్మల్గా అయితే అట్లా వెళ్ళాలి కిందికి. బండ్లు అయితే అట్లా వెళ్తే ఇదైతే షార్ట్ కట్ అనమాట. కింద నుంచి ఇట్లా పోవచ్చు లోపలికి. ఇట్లా పోవాలి స్ట్రైట్గా కిందికి. చెత్త చూడు ఎట్లుందో మొత్తం. ఏమైందిరా, సపోర్ట్ చేస్తలేవు? కిందంగా పైన గుండెల్లో పాడుతున్నాడు. ఏంటిది? ప్రభు గుండెల్లో పాడుతున్నాడు. ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం. ఈ నుంచి కిందికి పోవాలి. ఇంకా అదిగో శివుడు కనిపిస్తుంది టెంపుల్ అదే ముందరికి. ఇప్పుడైతే వీరభద్రస్వామి టెంపుల్కి వచ్చినాం. చాలా ఫేమస్ ఇది ఇక్కడ. సో నార్మల్గా చాలామంది ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు లోపలికి. మొత్తానికి అయితే పాదయాత్ర కంప్లీట్ అయింది. దర్శనం కూడా అయిపోయింది చూడు. పోతున్నాం లోపలికి. పోయి ఫోన్లో అవన్నీ పెట్టేసి ఆ నుంచి కంప్లీట్ చేసుకున్న తర్వాత కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్. సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది. సత్రంలో తినేసి ఇక్కడ కూర్చున్నాం. ఈ నుంచి ఇంకా రిటర్న్ టు హోమే వెళ్ళిపోవడానికి. చూడాలి జీపులు ఉంటే ఏముంటో చూసి పోవడమే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీయింగ్ ట్రావెల్స్ పై.